ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తపురాణం ప్రథమ భాగంలోని 6వ అంశం విదుర మైత్రేయ సంభాషణ. సౌనకాది మునులారా, వింటున్నారు కదా, మీకు కలిగిన సందేహాలే విదురుడికి వచ్చాయి. మైత్రేయ మహర్షిని అడిగాడు. ఆయన చెబుతున్నట్లుగా బ్రహ్మ కలికి చెబుతూ ఉన్నాడు. ఇవి విన్నవారిని, చెప్పిన వారిని ముక్తుల్ని చేసే దత్తలీలలు. ఇవి అతి పురాణ గాథలు. దీపక వేదధర్ముల సంభాషణగా చెబుతాను వినండి అన్నాడు సూతుడు. స్వయంభువ మనువుకి ఇల్లాలు శతరూప. ఆ దంపతులకి 2 కొడుకులు, 3 కూతుళ్ళు జన్మించారు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు కొడుకుల పేర్లు. ఆకూతి, దేవహుతి, ప్రసూతి అనేవి కూతుళ్ళ పేర్లు. వీరిలో ఆకూతిని రుచి మహర్షికి, దేవహుతిని కర్దమ ప్రజాపతికి, ప్రసూతిని దక్ష ప్రజాపతికి ఇచ్చి వివాహాలు చేశారు. వీరిలో దేవహుతికి 9 మంది అమ్మాయిలు, 1 అబ్బాయి జన్మించారు. అబ్బాయి పేరు కపిలుడు. వాసుదేవుడే కపిలుడుగా జన్మించాడు. 9 మంది కన్యలు సౌందర్యరాశులు. బ్రహ్మపుత్రులు 9 మంది వీరిని వివాహం చేసుకున్నారు. అనసూయను అత్రి, అరుంధతిని వశిష్ఠుడు, శాంతిని ఆధర్వుడు, కళను మరీచి, శ్రద్ధను అంగీరసుడు, హవిర్భువును పులస్త్యుడు, గతిని పులహుడు, క్రియను క్రతుడు, ఖ్యాతిని భృగువు వివాహం చేసుకున్నారు. వీరిలో అనసూయాత్రికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వరుసగా చంద్ర, దత్త, దుర్వాసులుగా జన్మించారు. సృష్టి, స్థితి, లయకారకులు ఇలా జన్మించడానికి బలమైన కారణం ఉంది. చెప్తాను వినమని మైత్రేయుడు చెప్తూ ఉన్నాడు. విదురుడు శ్రద్ధగా వింటున్నాడు. విదురా, ఒకానొక కల్పారంభమున చతుర్ముఖుడు పునఃసృష్టిని చేయబోతూ అత్రి మహర్షి సాయం అడిగాడు. అంగీకరించటం కోసం అనసూయా సహితుడై వృక్షాద్రి పర్వతం మీద తపస్సుకి కూర్చున్నాడు. యోగ పరిణితుడు కనుక నిరాహారుడై మనస్సును నిశ్చలపరిచి వాయుభక్షణ చేస్తూ ఒంటి కాలు మీద నిలబడి 100 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. ఎండలు, వానలు, ఏ ఋతువులు ఆయన ఏకాగ్రతను భంగపరచలేకపోయాయి. 100 సంవత్సరాలు గడిచేసరికి అత్రి శిరోభాగం నుంచి తపోగ్ని జ్వాలలు వెలువడ్డాయి. అవి ముల్లోకాలకు వ్యాపించాయి. దీన్ని గమనించిన త్రిమూర్తులు తమ తమ దేవేరులతో వాహనరూఢులై అష్టదిక్పాలకులు, సకల దేవజాతులు, మునీశ్వర ఋషీశ్వరులు వెంటరాగా అత్రి ఎదుట నిలిచారు. ఎదురుగా త్రిమూర్తులు, సకల దేవతలు, సకల మునులు అత్రికి కనిపించారు. వృషభ వాహనంపై పార్వతీ పరమేశ్వరులు, గరుత్మంతునిపై లక్ష్మీనారాయణులు, హంసవాహనంపై వాణీ చతుర్ముఖులు తమ తమ దివ్యాయుధాలతో, దివ్యాభరణములతో ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నారు. ఇంద్రాది దిక్పాలకులు పరివేష్టించి ఉన్నారు. ఋషులు, మునులు వేదమంత్రాలతో త్రిమూర్తులను స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు అత్రి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులారా, పుత్రార్థినై నేను ఒకే ఒక్క దివ్య మహస్సును ధ్యానిస్తూ ఉన్నాను. మీరు 3గా దర్శనమిచ్చారు. మీకు ఇవే నా సాష్టాంగ నమస్కారములు అన్నాడు. అత్రి మునీంద్ర, నీ సంకల్పం గొప్పది, తపస్సు గొప్పది. నిరాకారము, నిర్గుణము అయిన ఒకే ఒక్క మహస్సును నీవు ధ్యానించినా సాకారులము, సగుణలము అయి మేము 3 ధ్యానించిన నువ్వు త్రిగుణాత్మకుడవు కనుక ఇలా దర్శనమిచ్చాము. నీ కోరిక నెరవేరుతుంది. మా అంశలతో నీకు 3 కుమారులు జన్మిస్తారు. దివ్య తేజోస్వరూపులై జగత్తులో ప్రకాశిస్తారు. నీ యశస్సులు దశ దిశలా వ్యాపించి శాశ్వతంగా నిలుస్తాయి. తీవ్ర తపస్సును విరమించు, శుభం కలుగుతుంది
అని ఆశీర్వదించి అదృశ్యులయ్యారు. అటుపైన బ్రహ్మ అంశతో చంద్రుడు, విష్ణాంశతో దత్తుడు, శివాంశతో దుర్వాసుడు అనసూయాత్రి దంపతులకు జన్మించారు. ఇది మైత్రేయుడు విదురునికి చెప్పిన దత్త జన్మ వృత్తాంతం. నాయన దీపక, దత్త జన్మ వృత్తాంతం విన్నావు కదా, ఇక దత్తదేవుని యొక్క యోగ విద్య తెలియచేస్తాను, శ్రద్ధగా విను అన్నాడు వేదధర్ముడు. బ్రహ్మర్షి నారదుడు ముల్లోకాలలో తిరుగుతూ ఒకనాడు హస్తినాపురానికి వచ్చాడు. ధర్మరాజు ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాదులతో నమస్కరించి సత్కరించి రాజమందిరంలోనికి తీసుకువచ్చాడు. తన సోదరులు నలుగురిని సమావేశపరిచాడు. ఆ సమయంలో అక్కడ శ్రీకృష్ణుడు కూడా ఉన్నారు. అందరూ నారదుడికి నమస్కరించి కూర్చున్నారు. కుశల ప్రశ్నలు అయ్యాయి. ధర్మరాజు నారదునితో ఏదైనా ఇహపర సాధనమైన వృత్తాంతం చెప్పమని, ధర్మ ప్రబోధం చెయ్యమని అభ్యర్థించాడు. అన్ని ధర్మ ప్రబోధాలు తెలిసిన నీకు భగవానుడైన శ్రీకృష్ణుడే అండగా ఉండగా చెప్పవలసినవి ఏమున్నాయి? అయినా అడిగావు కాబట్టి ఒక వృత్తాంతం చెబుతాను. పూర్వం ప్రహ్లాదుడు అడిగితే అజగరుడు చెప్పిన విశేషాలు ఉన్నాయి, అవి చెబుతాను వినండి అని చెప్పటం మొదలుపెట్టాడు నారదుడు. దత్తపురాణం 6వ అంశం సంపూర్ణం.